నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీల ఫలితాలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి ఫలితాల మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఇటు మున్సిపల్ చైర్మన్లు, ఇటు మేయర్ పీఠాల కోసం పార్టీలు పక్కదారి తప్పుతా ఉన్నాయి. గతంలో కొట్లాడినోళ్ళు ఇవాళ కలుస్తూ ఉన్నారు. గతంలో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్న వాళ్ళు ఇవాళ పొత్తులతోటి మద్దతులతోటి మేయర్ పీఠాలను, మున్సిపల్ చైర్మన్ పీఠాలని కైవసం చేసుకుంటారు. ప్రధానంగా మనం నిజామాబాద్ కావచ్చు, లేకపోతే కరీంనగర్ కావచ్చు, లేకపోతే ఇతరితర కామారెడ్డి లాంటి కొన్ని మున్సిపాలిటీలు, కొన్ని కార్పొరేషన్లు మాత్రం చాలా చర్చనీయాంశంగా మారినాయి. ఒక చోట బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తుపోతే, ఇంకో చోట బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పొత్తుపోతూ ఉన్నాయి. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ పొత్తులేంది, ఈ సవాలు ప్రతి సవాల్ తర్వాత ఈ స్నేహితులు, ఈ స్నేహ బంధాలు ఏంది. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి ప్రధానంగా నిన్న మొన్న ఎన్నికల ఫలితాల్లో కావచ్చు, ప్రచారంలో కావచ్చు, ఐసీకి తైస్ అన్నారు, కనిపిస్తే కొట్లాడేటట్లు మీడియా, సోషల్ మీడియాలో ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించారు. బట్ ఇప్పుడు మాత్రము ఇటు కరీంనగర్లో చూస్తే బీఆర్ఎస్ దూరంగా ఉన్నది, బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కనబడుతుంది. కామారెడ్డిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిపోయినట్టుగా తెలుస్తోంది. ఏం చెప్తారు ఈ ఓవరాల్ మున్సిపల్ సినారీ మీద? ఇప్పుడు ఒకటి, స్థానిక ఎన్నికలు అనేటటువంటి మనం మర్చిపోవద్దు. మొత్తం 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు అనేటటువంటి సంగతి మనం మర్చిపోవద్దు. 7 కార్పొరేషన్లకు అయినాయి. కార్పొరేషన్లు సపరేట్గా చూద్దాం, 116 మున్సిపాలిటీలు సపరేట్గా చూస్తాం. ఈ 116 మున్సిపాలిటీలల్లో 93 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇది స్పష్టత ఉంది. ఆల్రెడీ ఒక 13 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది, ఒక 2 బీజేపీ కైవసం చేసుకుంది, ఎంఐఎం 1, ఏఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1 చేసుకుంది అనేటట్టు ఫస్ట్ ఒక సమాచారం అందరికి మనం చెప్పాలి. తర్వాత మొత్తం మీద కిరికిరి హంగు వచ్చి కొంచెం ఇప్పుడు హడావిడి జరుగుతున్నటువంటి ఒక 10 మున్సిపాలిటీలలోనే, అంటే ఇప్పటికే మేము ఆల్రెడీ 80% మీద కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా కైవసం చేసుకున్నటువంటిది మనం యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఉత్తర తెలంగాణలో కంచుకోట లెక్క ఉంటున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ యొక్క మున్సిపాలిటీలను కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడము, ఏకాధిపత్యం అంటే ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ కాంగ్రెస్కే రావడం, ఎవరితో పొత్తులతో పోవాల్సినటువంటి అవసరం లేకుండానే కార్పొరేషన్స్ని కూడా మేము కైవసం చేసుకున్నాము. అయితే ఈ యొక్క ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ ప్రజల యొక్క ఏది నమ్మకం అనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ, ప్రజాప్రభుత్వం, మా యొక్క సంక్షేమాలు, అభివృద్ధి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద పెట్టుడు అనేటటువంటి దానికి ఇది నిదర్శనం. అయితే పంచాయతీ అంతా ఇప్పుడు ఓన్లీ కార్పొరేషన్స్లలో ఒక కరీంనగర్ గురించి మనం మాట్లాడుతున్నాము, లేకపోతే ఒక 2-3 మున్సిపాలిటీలు, ఇప్పుడు ఆడ కామారెడ్డి మున్సిపాలిటీ ఒకటి, అమర్చింత మున్సిపాలిటీ ఒకటి, ఇక్కడ భిన్నమైనటువంటి వాతావరణాలు ఉన్నాయి. ముందు ఒక స్పష్టత మనం ఏమి ఇవ్వాలంటే, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఇవన్నీ కూడా కలిసి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితులలో కూడా మట్టి కరిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు ఇస్తున్నప్పుడు కూడా ఇవ్వకుండా మనం చిత్రీకరించేటటువంటి అవకాశం ఉంటుందని ఒక కుట్రాపూరిత రాజకీయంతో బీజేపీ, బీఆర్ఎస్ అయితే లోపాయకారి ఒప్పందంతో పోయినాయి. తర్వాత ఎంఐఎం అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క మైనారిటీ ఓటు బ్యాంక్కి గండి కొట్టేటటువంటి కుట్ర చేసినారు. దీంట్లో ఇది ఎవరికైనా రాజకీయ ఎంఐఎం కుట్ర అంటారు, కానీ అదే బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ కుట్ర చేసే బీజేపీ ఓటు శాతాన్ని తగ్గించింది అనేట్టు ఒక చర్చ జరుగుతున్నది. ఏది వాస్తవం అనుకోవాలి? ఇప్పుడు సింపుల్ ఒకటి శ్రీశైలం, నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. ఒకటి, మనకు ఒక అంతరాత్మ ఉంటుంది, మనం కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం గిట్ట ఒకటైతే కలిసే పోటీ చేస్తే నిజామాబాద్ అవుట్ రైట్ మాకే వస్తుంది కదా, అవునా కదా? ఎందుకు సపరేట్ చేసింది? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫలితాలు వచ్చేసరికి మన కాలబేరానికి వచ్చింది ఎంఐఎం. మీరు మేయర్ ఉండ్రి, మేము ఉప మేయర్కి ఉంటామని చెప్పేసి దేనికోసం వచ్చారు? డిప్యూటీ మేయర్ మాకు ఇవ్వాలని. అదే నువ్వు ముందు సంజయ్ గిట్ట కలిసి పోటీ చేసి ఉంటే మైనారిటీ ఓట్లు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మనకే ఉండు కదా. మొత్తం సపరేట్ పోటీ చేసిరు ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓటు బ్యాంకుని చీల్చనీకనే. ఇప్పుడు వాళ్ళైతే బీజేపీకి అయితే ఓట్లు వేయరు కదా. సేమ్ అట్లనే అదే నీకు సిద్దిపేట, లేకపోతే దుబ్బాక, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ జాగలలో మాత్రం ఎంఐఎం పోటీ కూడా చేయలే. ఎందుకోసం చేయలే? మిగతా అన్ని జాగలలో వేసింది. దేనికోసం? ఎంఐఎంకి బీఆర్ఎస్ పార్టీకి ఉంటున్నటువంటి ఒప్పందం, బీజేపీ, బీఆర్ఎస్ ఎటు కలిసే ఉన్నాయి, దాంతోపాటు ఎంఐఎం కలిసి చేసినటువంటి కుట్ర తప్ప అంతకుమించి వేరేది లేదు. కానీ స్థానిక ఎన్నికలలో జనరల్గా ఎట్లుంటుందంటే, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏదో ఒక రకంగా అధికారంలోనైతే ఉందాం కదా అనేటటువంటి దాంతో, సో ఏదో రకంగా ఉండాలని అంటే ఒక పంచాయతీ 10 మున్సిపాలిటీలలో ఉంది, అండ్ కార్పొరేషన్లలో ఒక 2 కార్పొరేషన్లలో ఉండే. ఈ 2 కార్పొరేషన్లు వచ్చేసేమో ఒకటి నిజామాబాద్, కరీంనగర్, తర్వాత ఒక 10 కార్పొరేషన్స్ అంటే ఇప్పుడు కామారెడ్డి మనం మాట్లాడుతున్నాం, అమర్చింత అమర్చింత ఉంది. అమర్చింతలో బీజేపీ, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి మున్సిపాలిటీ కైవసం చేసుకుంటారు. మరి దీన్ని ఏమని చూస్తావు? కరీంనగర్లో కూడా అంతే, బీఆర్ఎస్ పార్టీ ఎగ్జిట్ అయ్యి బీజేపీని గద్దెనెక్కిపించినటువంటి పరిస్థితి. దీన్ని ఏమని చూస్తావు? అదే కామారెడ్డిలో వినూత్నంగా ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి దాంట్లో అరే ఒక అండర్స్టాండింగ్కి పోయిర్రు అని అంటాం. కానీ అట్లా కాదు.
ఏ ఏరియాకి ఆ ఏరియా అక్కడ ఉంటున్నటువంటి ఈక్వేషన్స్ నాయకులు ఒక పార్టీకించి పోటీ పడ్డటువంటి వాడు ఆడ బీఫామ్ రాకపోతే ఇంకొక ఆడికించి గిట్ట పోటీ చేస్తే రేపు పొద్దున మళ్ళీ కూడా వాళ్ళకి గిట్ట పదవులు ఇస్తామని అంటే ఆ పదవులకు తగ్గట్టుగా సమీకరణ మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు పార్టీలన్నీ బాగానే ఉన్నాయి, ఇక్కడ ప్రధాన నాయకులంతా బాగానే ఉన్నారు, కానీ ఇవాళ ప్రజలే పిచ్చోళ్ళైనట్టు కనబడతా ఉంది. సో మీరు ఈ స్టేట్మెంట్ని ఎట్లా చూసుకుంటారు? లేదు, ప్రజలు కూడా పిచ్చోళ్ళారని ఎట్లా అంటావు? అట్లా అననీకే లేదు కదా. ఇప్పుడు 93 మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉంటుందో అది దాటేసేసి మనం సొంతంగా కైవసం చేసుకున్నటువంటిది ఇండిపెండెంట్లతోటి ఉన్నటువంటి కొన్ని తీసుకున్నా కూడా అది ప్రజల మ్యాండేటే కదా. ఇప్పుడు నువ్వు అన్నట్టు ప్రజలు ఒకరికి తీర్పు స్పష్టంగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళని అప్రజాస్వామ్యంగా కూలగొట్టి ఇంకోటి కైవసం చేసుకురంటేనేమో ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది. నువ్వు నాకు ఒక్కటి చెప్పు, ఒక 2 మున్సిపాలిటీలు తప్ప 116 మున్సిపాలిటీలలో బీజేపీకి ఎక్కడైనా మ్యాండేట్ ఇచ్చిరా జనాలు? ఇయ్యలే. ఓటు శాతం పెరిగిందని చెప్తున్నారు. గతాన్ని పోలిస్తే మంచి ఓటు శాతము, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు, మా వైపు ఉన్నారు అనేది రామచంద్రరావు చెప్తున్నాడు. అర్బన్ నక్సలైట్లో కాంగ్రెస్ ఎంఐఎంఓ కలిసి కుట్ర చేసినా కూడా ఓటు శాతం పెరిగిందని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు 30 సీట్లు ఉన్నాడు, 24 సీట్లకు వచ్చినోడే ఓటు శాతం అది పెరిగిందని మాట్లాడితే 0 సీట్లు ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి అత్యధిక శాతం సీట్లకు వచ్చిందంటే మాదేమనాలి? అధికారంలో ఉన్నారు కదా రామన్న, మీరు అధికారంలో ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా 100 పైగా సీట్లు తీసుకొచ్చింది మున్సిపాలిటీలో. అసెంబ్లీ ఎన్నికలకు పోదాం, అప్పుడు మేము అధికారంలో లేం కదా. మరి మాకెందుకు మా గ్రాఫ్ పెరిగింది, వాళ్ళది ఎందుకు పెరగలే? నీ క్వశ్చనే నిన్ను అడుగుతున్నా. చలో ఈరోజు అంటే నువ్వు ఈ ఎలక్షన్స్ అంటున్నావు, ఆయన మైదానంలో అందరం సమానమే కదా. మరి కాంగ్రెస్ పార్టీని ప్రజలు విశ్వసించి ఈరోజు ఎందుకు విశ్వసిస్తలేరు అనేటటువంటి ప్రశ్న గిట్ట వచ్చిందా? అసెంబ్లీ ఎన్నికల కంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అద్భుతంగా ఇచ్చారు. అద్భుతంగా గ్రామ పంచాయతీ ఎన్నిక అంటే ఈరోజు మున్సిపల్ ఎన్నికలలో ఇంకా అద్భుతంగా ఇచ్చారు. దినదినం కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందా తగ్గుతుంది? ఇది నువ్వు నాకు మాట్లాడు. ఉత్తర తెలంగాణ అన్నారు మీరు, ఎందుకో అటు సిరిసిల్లను గజ్వేల్ను ఎందుకో సొంతం చేసుకోలేకపోయారు, అక్కడ మెజార్టీ ఆఫ్ వార్డులు గెలవలేకపోయింది కాంగ్రెస్. అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు సాధ్యం కాలేదు మీకు? నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, నేను పశ్చిమ గురించి మాట్లాడితే తూర్పు పడమర గురించి నేను మాట్లాడతలేను, ఉత్తరం గురించి మాట్లాడుతున్నా. రామగుండం అయినా మంచిర్యాల కార్పొరేషన్స్ అయినా మేమే గెలిచినాం, మున్సిపాలిటీలు అత్యధికంగా మేమే గెలిచినాం. ఉత్తర తెలంగాణలో కంచుకోటలకు బీజేపీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉన్నాయి అనేటటువంటి దగ్గర అత్యధిక శాతాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.